సబ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేంద్రానికి ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. జాతి విద్వేష ప్రసంగాలు చేస్తూ హిందూ సమాజంలో అసమానతలు సృష్టిస్తున్నారని సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కేంద్రానికి ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. జాతి విద్వేష ప్రసంగాలు చేస్తూ హిందూ సమాజంలో అసమానతలు సృష్టిస్తున్నారని సునీల్ కుమార్ పై రఘురామ ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నమస్కారం. ఈరోజు నేను ఒక వీడియో చూసా. అదేమిటంటే పివి సునీల్ కుమార్ ఐపీఎస్ ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఆయన అవతారం ఎత్తాలనే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. ఆయన ఏం మాట్లాడారో ముందు ఒకసారి మీకు చూపిస్తాను, ఆ తర్వాత చర్చిద్దాం. మా డిమాండ్ ఇది. మీరు కూడా బాబు సోదరులు కూడా మాకు సహకరించండి. నేను ఈ వేదిక మీద విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన కులం, అత్యధిక జనాభా ఉన్నటువంటి కులం కాపు కులం, అధికారం కోసం ప్రయత్నిస్తున్న కులం, దాదాపు సక్సెస్ అయిన కులం కాపు కులం. కాబట్టి ఆ సోదరులు కూడా మనతో కలిస్తే మన బలం రెట్టిపోతుంది. కాబట్టి మనం అందరినీ కలుపుకొని పోయి అందరికీ మన ఎజెండా ఏమిటో తెలియజేసి చెప్పండి. మీరు మా దళిత వాడ పంచాయతీకి మద్దతు కనిపిస్తే మేము మీకు మద్దతు ఇస్తాం. మీ బాబు నాయకుడిని మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి. మా దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా హర్ష్ కుమార్ ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా విజయ్ కుమార్ ఉప ముఖ్యమంత్రిని చేయండి. మా జగడా శ్రావణ్ ఉప ముఖ్యమంత్రిని చేయండి. చెప్పండి. నేనేం కావాలి? నేను ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా నాకు వద్దు, దళిత వాడ పంచాయతీ కావాలని నేను టికెట్ వదులుకుంటేనే ఆ మాత్రం హామీ వచ్చింది. ముఖ్యమంత్రి అంటే నువ్వు 2 సంవత్సరాలు వెళ్ళిపోతే అట్లా కాదు, 5 సంవత్సరాలు ఆయనే ఉంటారు. అలాంటి ఉప ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మిగతా కులాలను కూడా కలుపుకోండి, కలవండి, వాళ్ళతో మనకి భేదం లేదని చెప్పండి. మేము మీకు సహకరిస్తాం, మీరు ముందుకెళ్ళండి. మీతో పాటు మేము కూడా ముందుకు వస్తాం. మా నిధులు మాకు ఇవ్వండి, మా పంచాయతీ మాకు ఇవ్వండి, మా ఆడపడుతున్న సర్పంచులు చేయండి, వాళ్ళ వార్డు మెంబర్లను చేయండి. ఇదండి ఈ మహానుభావుడి కథ. సో ఏం చేయాలి? ఒక ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్కి కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది, సర్వీస్ రూల్స్ ఉంటాయి. దాని ప్రకారం కుల మతాల గురించి కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయాలు, ప్రభుత్వంలో ఎవడు ఉండాలి ఎవరు ఉండకూడదు, ఇటువంటి మాటలు వాళ్ళకి నిషిద్ధం. మరి అయినప్పటికీ కూడా ఒక రాజకీయ నాయకుల్లాగా మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి వీరికి అర్హత లేదు, ఎందుకంటే మరి ఆయన కాపు కాదు, దళితుడు కాదు, అన్నీ మాట్లాడినట్టుగా ఇతని మాటలున్నాయి. మరి ఎందుకు ఉపేక్షిస్తారో ఇటువంటి వారిని నాకైతే అర్థం కాదు. ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. లేదంటే ఇంకా అధికారుల మీద ప్రభుత్వానికి ఎటువంటి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ పెట్టుకుని ఉపయోగం లేదు. అందరూ కూడా ఇలా రాజకీయాల గురించి మాట్లాడటం, రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రిజైన్ చేసి పబ్లిక్ లైఫ్లోకి రావచ్చు, పోటీ చేసుకోవచ్చు. సర్వీస్లో ఉండి మరి ఇప్పుడు అతను సస్పెన్షన్లోనే ఉన్నాడు, అంత మాత్రాన నోటుకు వచ్చినట్టు మాట్లాడడానికి లేదే. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రామకృష్ణ ఫోన్ ఇన్ లో అందిస్తారు. రామకృష్ణ, ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పై ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. అసలు ఈ సునీల్ కుమార్ వ్యవహారం ఏంటి? ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ మీద కేంద్రానికి, అలాగే కేంద్ర హోంశాఖ సెక్రటరీకి ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఐపీఎస్ సునీల్ కుమార్ జాతి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ హిందూ సమాజంలో అసమానతలు సృష్టిస్తున్నారని కూడా రఘురామకృష్ణరాజు తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ మీద కఠిన చర్యలు కూడా తీసుకోవాలని కూడా ఆయన తన లేఖలో కోరారు. రాజకీయ లాభం కోసం దళిత అలాగే కాపు ఏకీకరణ పిలుపు పేరుతో ఆయన వాళ్ళ మధ్య అగాధాన్ని సృష్టించే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారని కూడా చాలా స్పష్టంగా ఆరోపించారు. అలాగే ఐఏఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇష్టారాజ్యంగా కూడా సునీల్ కుమార్
వ్యవహరిస్తా ఉన్నారని, ఏఐఎస్ ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలు ఉల్లంఘించారని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో కూడినటువంటి వీడియోలను కూడా రఘురామకృష్ణరాజు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కు పచ్చ జెండా ఊపుతూ ఐపీఎస్ అధికారి వ్యాఖ్యలు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతా ఉన్నాయి. ఒకవైపు తన యొక్క సర్వీసు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సునీల్ కుమార్ వ్యవహరించినటువంటి తీరుపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కూడా చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు తన లేఖ ద్వారా పేర్కొనడం జరిగింది. ప్రధానంగా ఏఐఎస్ కాండక్ట్ రూల్స్ ప్రకారం 1968 ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి ఖచ్చితంగా కొన్ని నిబంధనలు అయితే పాటించాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 31 ప్రకారం నిజాయితీగా విధి పట్ల నిబద్ధతగా ఉండాలి. అలాగే రూల్ నెంబర్ 32 ప్రకారం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. అలాగే రూల్ 3 ప్రకారం పదవికి తగినటువంటి ఆ ప్రవర్తన తీరు సక్రమంగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రూల్ నెంబర్ 51 ప్రకారం ఏ రాజకీయ పార్టీ రాజకీయ కార్యకలాపాలకు కూడా ఒక ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి దూరంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే సెక్షన్ 196 కింద వర్గాల మధ్య విద్వేషం ప్రోత్సహించడం లాంటివి చేయకూడదు. అలాగే సెక్షన్ 353 ప్రకారం ప్రజాశాంతిని భంగం కలిగించే విధంగా ప్రకటనలు అయితే చేయకుండా ఉండాలి. అయితే ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సునీల్ కుమార్ ఆల్ ఇండియా సర్వీసెస్ నిబంధనలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రసంగాలు చేయటం, మత విద్వేషాలు, జాతి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా చాలా స్పష్టంగా కేంద్ర హోం సెక్రటరీకి రాసినటువంటి లేఖలో రఘురామకృష్ణరాజు పేర్కొనడం జరిగింది. గతంలో కూడా 17వ లోక్సభ సభ్యునిగా తాను ఉన్న సమయంలో కూడా ఇదే తరహాలో సునీల్ కుమార్ చేసినటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలకు సంబంధించినటువంటి వీడియో ఆధారాలతో సహా ఆ రోజు తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఆ లేఖలకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని కూడా చాలా స్పష్టంగా రఘురామకృష్ణరాజు మరోసారి ప్రస్తావించడం జరిగింది. భారత సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఆల్ ఇండియా సర్వీసెస్ కి చెందినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కూడా అనేక సందర్భాల్లో భారత సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే క్రమశిక్షణ ఉల్లంఘనలు ప్రత్యేక నియమాలకే పరిమితం కాకుండా గౌరవాన్ని దిగజార్చే ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం అయితే ఉందని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జాతి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తూ అలాగే రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నటువంటి ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా తన లేఖల ద్వారా ఆయన కోరినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా సునీల్ కుమార్ చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో కాపులు రాబోయే రోజుల్లో కాపులు ఇతర వర్గాలు ఏకం కావాలన్నటువంటి ఒక పిలుపు, దళిత వర్గాలు కాపులు ఏకం కావాలి, రాబోయే ఎన్నికల్లో సత్తా చూపించడంతో పాటు అటు ఎన్నికల తర్వాత ఏర్పాటు చేసే ప్రభుత్వంలో కాపులు ముఖ్యమంత్రి పదవి అలాగే ఇతర దళిత వర్గాలు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేకెత్తిస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే పివి సునీల్ కుమార్ సస్పెన్షన్ లో కొనసాగుతా ఉన్నారు. ఆయన్ని రేపు 4వ తారీఖున సిట్ విచారించబోతా ఉంది. గతంలో రఘురామకృష్ణరాజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలో ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించినటువంటి కేసుకు సంబంధించి రేపు 4వ తారీఖున సిట్ ఏట ఆయన హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసినటువంటి దామోదర్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆయన దర్యాప్తు కొనసాగిస్తా ఉన్నారు. రేపు 4వ తారీఖున పివి సునీల్ కుమార్ ను విచారించినటువంటి నేపథ్యంలో ఆయన ఈ తరహా రాజకీయ వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు సునీల్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలను రఘురామకృష్ణరాజు కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. తక్షణమే ఆయన మీద చర్యలు తీసుకోవాలని ఒకవైపు
కేంద్ర హోంశాఖ సెక్రటరీకి లేఖ రాయటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ కార్యదర్శికి కూడా రఘురామకృష్ణరాజు 2 లేఖలను కూడా రాయటం జరిగింది. ప్రధానంగా ఐపీఎస్ సునీల్ కుమార్ ఒక రకంగా జాతి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని, ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఈ తరహా ప్రవర్తన, ఈ తరహా విధానాలు హిందూ సమాజంలో విభజన సృష్టించే విధంగా ఉన్నాయని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపణలు అయితే చేయటం జరిగింది. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.